సో హలో హాయ్ మామ. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక చాలా రోజులు అయిపోతుంది, అదే నెలలు అయిపోతుంది. అందుకనేసి నేనైతే సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఆ వీడియో ఏందనుకుంటున్నారా, నేనైతే తిరుమలకి అయితే బయలుదేరాను. అంటే చాలా రోజులు అయింది వీడియోలు పెట్టక, అలాగే ఒక ట్రిప్ అయినట్టు ఉంటుంది అనేసి నేనైతే తిరుమలకి అయితే బయలుదేరాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి మామ. అలాగే మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తిరుమలకి వెళ్ళే వాళ్ళు ఇది తెలియని వాళ్ళు అయితే అసలు లేరు. ఎందుకంటే ఇదైతే గరుడ ఇక్కడ నుంచే అన్నమాట ప్రయాణం అయితే స్టార్ట్ అవుతుంది. ముందుకైతే టికెట్లు చేసుకుంటారు కిందనే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇంకా అలిపిరికాడు కానీ ఇంకా అలివేలు మంగ తరిమెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. మా వాళ్ళు చూడండి ఇక్కడ టీ అయితే తాగేస్తున్నారు. ఆ అంకుల్జీ ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారంటే ఇక్కడ దగ్గర ఒక 20 సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఆయన అన్నారు. ఇక్కడ నుంచి చూసి అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళిపోవాలి. అదే వెంకన్న స్వామి నామాల దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. మా వాళ్ళని స్టార్ట్ చేస్తారు ఇంకా జర్నీ అయితే. మేమే కదా ముందుకు వచ్చామంటే ఇక్కడ మాకన్నా అయితే ముందుకున్నారు జనాభా. చూడండి అసలు క్రౌడ్ ఎలా ఉందో. మేమైతే మొదలు అయితే ఇరికిపోయాను, వద్దని చేతులని పైకి లేపించుకోండి. ఎక్కడైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ వస్తారని కూడా. ఆ రోజు అయితే వీకెండ్ శనివారం కాబట్టి చాలా అంటే చాలా మంది వచ్చారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఇంకా శనివారమే కాబట్టి ఇంకా అలా అయితే వచ్చేసారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సంధి కూడా ఇవ్వట్లేదు పోయేదానికి కూడా. ఎలా ఒక అలా టెంకాయ అయితే కొట్టేసి ఇప్పుడైతే మనం అయితే పైకి అయితే ఎక్కేస్తున్నాం. మీరు కానీ తిరుమలకి వెళ్ళే పని అయితే వీకెండ్స్ అయితే ఎలాగండి అసలు. అంటే అంత క్రౌడ్ ఉంటుంది, చాలా రద్దీగా ఉంటుంది అన్నమాట. సో మామూలుగా ఇంకా మండేస్ ట్యూస్డే అలా అయితే వెళ్ళండి. ఎందుకంటే నా అనుభవంతో చెప్తున్నాను, మీకు వింటారనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా టెంకాయ అయితే కొట్టేసి అయితే పైకి అయితే ఎక్కేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలా మనం కింద టెంకాయ కొట్టేది వచ్చామో లేదో కొంచెం సైడ్ అయితే వెళ్ళమని చెప్పారు, కొంచెం దూరం. ఎందుకంటే ఇక్కడైతే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. కొంచెం మెట్లు ఏదో బాగాలేదంట, అందుకనేసి అయితే చూశారు. ఇక్కడైతే మేము గోశాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అసలు ఆ గోవులే లేవు, మేమైతే చూసేదానికి. అలా కొంచెం ముందుకు రాగానే స్వాములు అయితే ఇక్కడైతే భజన అయితే చేస్తున్నారు. ఆ స్వాములను కొంతమంది స్వాములు వచ్చి ఇక్కడైతే మెట్లు అయితే కడుగుతున్నారు కాళ్ళతోని. నాకంటే చాలా బాగా అనిపించింది. చాలా మంది ఇక్కడైతే బొట్లు పెట్టేవారు ఉన్నారు, అలాగే కర్పూరం వెలిగించేవాళ్ళు. నేనైతే చాలా మందిని అయితే కిందనే చూసాను ఆల్మోస్ట్ వాళ్ళు. కానీ గోపురం దగ్గరకు వచ్చేసాం. గోపురం కాడి నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా 1000 మెట్ల దాకా ఆగకుండా ఎక్కేసాం, అదే నిదానంగా ఎక్కాము. మనమైతే కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత అయితే మనం ఎక్కడికి వచ్చాము, ఎన్ని మెట్లు ఎక్కాము నాకైతే ఐడియా లేదు. ఒక్కసారిగా దీన్ని చూసేటప్పుడు నాకైతే ఆశ్చర్యం వేసింది. చూడండి 1000 మెట్ల దగ్గర అయితే ఎక్కేసాను. సక్సెస్ఫుల్గా 1000 మెట్లు అయితే కంప్లీట్ చేశాను అనుకుంటాను. చెమటలు చూడండి ఎలా పడుతున్నాయి అసలు. అదీగాక నేనైతే ఈ ఎండకి హుడ్డీ అయితే వేసుకున్నాను. లోపలంతా మొత్తం తడిసిపోయింది. హుడ్డీలో మీకు అలా కనిపిస్తున్నాను. లోపలైతే అసలు అది వేరే లెవెల్లో ఉంది. లోపలైతే కారిపోతున్నాయి చెమటలు. ఇంకా నెక్స్ట్ ఎన్ని స్టెప్పులు కాగతాం ఇంకా చూడాలా. ఇంత క్రౌడ్ని కింద టెంకాయలు కూడా దగ్గర చూసాను. మళ్ళీ ఇక్కడైతే చూస్తున్నాను. ఒకసారి చూడండి ముందుకు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కింద నుంచి ఎక్కేవారు కూడా అంతేమంది ఉన్నారు. చూడండి అసలు క్రౌడ్. నేనైతే అస్సలు అనుకోలేదు కిందే కదా ఉంటారు అనుకుంటే పైన కూడా చాలా బాగున్నారు. ఇంకా పైకి వెళ్ళే కొంది ఇంకా ఎలా ఉంటారో అయితే చూద్దాము. మళ్ళీ మనం అయితే ఒక స్టాప్ దగ్గర అయితే ఆగిపోయాము. అదే అన్నమాట 700 మెట్స్ అయితే ఎక్కేసాము. సెకండ్ టైం అయితే 700 మెట్స్ అయితే ఎక్కాను. ఫస్ట్ టైం అయితే చాలా హెవీగా 1000 స్టెప్స్ అయితే ఎక్కేసాను. మధ్యలో మాకన్నా ముందే స్వాములు అయితే కింద పూజ చేసుకుని పైకి అయితే వస్తున్నారంట. ఒకసారి భజన చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. చూడండి మీరు. ఇక్కడ మా వాడు చూడండి ఎలా అరుస్తున్నాడు గోవిందనామాలతో. మా వాడైతే ఇలా చేస్తారనుకోలేదు. అదే చిరంజీవి లాగా వాకింగ్ స్టైల్ మార్చుకుంటే ఖచ్చితంగా చూడండి ఎలా మార్చేసాడు ఒక్కసారిగా. భయం అయితే నవ్వుకొని తెచ్చాము. ఫైనల్గా అయితే మనం అయితే ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాం. అదే విగ్రహం దగ్గరికి అయితే వచ్చేసాం. క్రౌడ్ చూడండి. ఇక్కడ 3వ సారి చూడండి మన క్రౌడ్ని. నేను ఆ మెట్ల మార్గంలో పోతాను, నాకు ఎప్పుడూ కనిపించేది లేదు. ఇవి ఒక్కసారికి అయితే కనిపించేవి. వీళ్ళైతే దుప్పులు అయితే అంటారు అన్నమాట. ఒకసారి మీరు కూడా చూసేయండి. చాలా దగ్గరికి అయితే వచ్చేసి.
మాకు మధ్యలో కూడా జింకలు అయితే కనిపించాయి. సరే అనేసి ఒకసారిగా మేమైతే మోకాల పర్వతాలకు అయితే వచ్చేసాము. అక్కడైతే ఇంకా మోకాలు మెట్లు ఎక్కేదాన్ని ట్రై చేస్తున్నాము. నేనైతే కొంచెం మెట్లు ఎక్కేటప్పుడు మోకాల మెట్లు అయితే వచ్చేసి నెక్స్ట్ ఇయర్ అట్లా ఏదన్నా ఇక్కడ నుంచి అయితే ఒక 100 మెట్లు మోకాల మెట్లు ఎక్కాలని కోరుకుంటున్నాను. సరేమో మా జర్నీ ఇక్కడ వరకు అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో చూడాలా. బ్రో ఫైనల్గా మనం అయితే పైకి అయితే చేరుకున్నాము. ఇక్కడ చూడండి అందరూ టెంకాయ కొట్టేసి మామూలు టెంకాయ కొట్టేసి బొట్టు పెట్టుకుని అయితే ఇంకా లోపలికి అయితే బయలుదేరేసాము. అసలు ఇంత తక్కువ టైంలో మనం అయితే పైకి ఎక్కుతాం అనుకోలేదు. జస్ట్ 2.5 hours అయితే పైకి అయితే ఎక్కేసాము. చూడండి ఇక్కడ నుంచి చూడండి ఆ ఫ్యాన్ రేఖలు చూడండి ఎలా తిరుగుతున్నాయో. వాటి గురించి నాకు తెలియదు. నెక్స్ట్ టైం తెలుసుకొని మరీ వీడియో అయితే చేస్తాను. సరే అయితే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. తిరుమలకి వచ్చిన వాళ్ళు ఈ లొకేషన్ చూడకుండా అయితే అస్సలు వెళ్ళరు. చూడండి వెంకటేశ్వర స్వామిది స్టార్టింగ్లోనే ఈ పేజ్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫొటోస్ తీసుకునే వాళ్ళు కానీ చాలా మంది ఉంటారు. అసలు అక్కడ నుంచి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ నేనైతే ఒకడైతే మిస్ అయిపోతున్నాను. ఇంకా అక్కడికైతే వచ్చేసి గుండ్లు మొత్తం కొట్టేసి అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. క్యూ లైన్ చూడండి అసలు ఎలా ఉందో, ఎంత దూరం ఉందో. మా వాళ్ళైతే ఇంక ఇదే సందర్భం ఊరు దొరికితే వాళ్ళైతే పట్టేసుకుంటున్నారు. అదే మంచి అమ్మాయి కనిపించి ఇది నా ప్రాపర్టీ, ఇది నా వెళ్ళ, ఇదైతే అదే చెప్తా ఉన్నారు. ఫైనల్లీ క్యూలో తోసినట్టు ఫోన్లు అయితే వాళ్ళకి తీసేస్తున్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దర్శనం అయితే బయటకు అయితే వచ్చేసాము. చూడండి వ్యూ చూడండి. ఇక్కడ చాలా అంటే చాలా క్రౌడ్ ఉన్నారు కూడా. వ్యూ చూసారా చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు ఇక్కడ నన్ను కానీ ఈసారి ఏడుకొండల వెంకటస్వామి కానీ వెనకాలని బతికించిన రీల్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది కదా. అక్కడైతే ఇంకా అక్కడ రీల్స్ తీసేదానికి లేదు. అంటే చుట్టూరు తంతి అయితే కట్టేశారు. ఫస్ట్ ఏమో మంచి పని చేశారు. లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్ చాలామంది అక్కడే ఇంకా స్టే చేసేవాళ్ళేమో. అయినా కూడా వదలటం లేదు. గుడి దగ్గర కూడా చేసేస్తున్నారు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి అయితే లడ్లకి అయితే తీసుకున్నాము. లడ్ల దగ్గర వచ్చి చాలా క్రౌడ్ చూడండి. అసలు ఒక 1/2 hour పట్టింది అనుకోండి మాకైతే లడ్లు తీసేదానికి. మా వాళ్ళందరూ కూడా లడ్లు అయితే చేస్తున్నారు. ఇంకా రోజువాడే కూర్చొని కాలిన పిల్లకైతే ఇంకా నుంచి బయలుదేరి ఇంటికి అయితే వచ్చేసాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా వీడియో అయితే చేస్తాను.